వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ప్రతి ఒక్కరు ఫ్యూచర్ సిటీ మీదే పడ్డారు. మరి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపనకి ముహూర్తం పెట్టారా ప్రభుత్వం అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన ముహూర్తం పెట్టారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో అసలు ఫ్యూచర్ సిటీ మరి ప్రారంభం ఎప్పుడు కాబోతుంది, అక్కడ పెట్టుబడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ఎందుకంటే సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపు క్లోజ్ టు 2 years అవుతుంది. ఇంకో 2 నెలలు ఉంటాయి. సో ఇందులో చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ప్రకటనలు వెల్లడించారు. కానీ అంత ముందుకు వెళ్ళట్లేదు అనేది పబ్లిక్లో టాక్. ప్లానింగ్ ఈజ్ ఆసమ్, ఎక్సలెంట్, బట్ ప్లానింగ్ వల్ల మనకి కాన్ఫిడెన్స్ రాదు జనాల్లో. కాబట్టి గత 2 సంవత్సరాలు ఫ్యూచర్ సిటీ కూడా డిక్లేర్ చేసి 14-15 నెలలు అయింది. కానీ దాని మీద ఎటువంటి పురోగతి కనిపించలేదు. సో ఇప్పుడు రేపు ఆదివారం శంకుస్థాపన చేస్తున్నారు. అది చాలా పాజిటివ్ న్యూస్ ఫర్ బోత్ బయర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, అందరికి కూడా పాజిటివ్ న్యూస్. అయితే ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ అనేది మొత్తం కాలేదు, అందుకని కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ప్రణాళిక కూడా ఎట్లా ఉందంటే, ఈ ఫ్యూచర్ FCDA అనేది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది FCDA. సో ఒక బాడీని నియమించే దానికి కూడా కొంతమంది ఎంప్లాయీస్ని కేటాయించబడింది. ఇప్పుడు వాళ్ళు విస్తృతంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే బై 2034 ఇప్పటి నుండి మరొక 9 సంవత్సరాల్లో దాదాపు $1 trillion అనేది రెవెన్యూ జనరేషన్గా ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. అదేవిధంగా 2047కి మేబీ $3 trillion రెవెన్యూని పెట్టుకున్నారు. అంటే చాలా మంచి $1 trillion అంటే 1,00,000 కోట్లు. సో ఫ్యూచర్ సిటీ మీద ఇంతవరకు జరిగిన స్టేట్మెంట్స్ కానీ, డెవలప్మెంట్స్ అంటే మేనిఫెస్టో కానీ, ఆ పాయింట్లు ఏవి కూడా రియల్గా ఫిజికల్గా అమల్లోకి రాలే. అందుకని కొంతమంది పబ్లిక్ కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఎంత వేగంగా వెళ్తుంది అంటే ఇప్పుడు ఈ తాలూకు $3 trillion $1 trillion పెట్టుకున్న పరిస్థితి అనేది అంత ఈజీ కాదు. యాక్షన్ అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు మొత్తం ల్యాండ్ పూలింగ్ కోసం వెయిట్ చేయాలి. 30,000 acres ల్యాండ్ పూలింగ్ చేయాలంటే కాదు. సో phase 1లో కొన్ని సెగ్మెంట్లు తీసుకొని దానికి వాళ్ళు శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. నేను గవర్నమెంట్లో ఏదైనా వర్క్ స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ ఇలా నేను అనుకుంటే స్టార్ట్ చేయలేను. అంటే ఏమవుతుందంటే ముందు బడ్జెట్ కావాలి, బడ్జెట్ క్యాబినెట్ ఆమోదించాలి. దాని తర్వాత టెండర్స్ రిలీజ్ చేయాలి, పబ్లిక్ టెండర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ టెండర్స్ ఇవాల్యుయేట్ చేయాలి. టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని డిఫరెంట్ బిడ్స్ ఉంటాయి. అందులో L1, L2, L3 అంటారు. ఆర్డర్స్ ఇవ్వాలి. ఆర్డర్స్ ఇచ్చాక అడ్వాన్స్ రిలీజ్ చేయాలి. అడ్వాన్స్ రిలీజ్ అయ్యాక వర్క్ స్టార్ట్ అవ్వాలి. వర్క్ స్టార్ట్ అయ్యాక ప్రోగ్రెస్ చూడాలి, క్వాలిటీ చూడాలి, తర్వాత కంప్లీట్. అంటే నేను చెప్పిన ప్రతి స్టెప్కి కొన్ని నెలలు సంవత్సరాలు టైం పడుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. బట్ ఒక పాజిటివ్ సంకేతం ఏమి ఇచ్చారంటే రేవంత్ రెడ్డి గారు గత 22 నెలల్లో ఒక ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేసే పద్ధతిని చూపించారు. ఒక ఇంటెన్షన్ ఏంటంటే శంకుస్థాపన చెయ్యాలి, 4 సిటీ స్టార్ట్ చేయాలి. అందులో AI సిటీ కానీ, మెట్రో కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, R&D సెంటర్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా phase 1లో కొని పెడుతున్నారు, మళ్ళీ phase 2లో కొని పెడుతున్నారు. సో phase 1 అనేది మేబీ నెక్స్ట్ 5 to 10 years కంప్లీట్ అయింది. 30,000 ఎకరాలు అంటే చాలా పెద్ద సిటీ. అండ్ డిజైనింగ్ కూడా ఎట్లా చేయమన్నారంటే మునిపెన్నడూ లేనట్టు చేయమన్నారు డిజైనింగ్. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, గెట్ అస్ ఎ బిగ్ సిటీ విచ్ విల్ బి నెంబర్ 1 సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ కంట్రీ. ఆల్రెడీ హైదరాబాద్కి ఒక మంచి పేరుంది. ఈ 4th సిటీ అని చాలా మంది అడుగుతున్నాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను. సికింద్రాబాద్ ఈజ్ 1st సిటీ, హైదరాబాద్ ఈజ్ 2nd సిటీ, సైబరాబాద్ ఈజ్ 3rd సిటీ. సైబరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు మీద బిల్ట్ అయింది. ఇప్పుడు ఈ 4 cities అనేది రేవంత్ రెడ్డి గారి పేరు మీద బిల్ట్ అవ్వాలనేది ఆయన ఆకాంక్ష. అండ్ చాలా మంచిది. సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒక సిటీ చూశారు. ఆ సిటీ చూశాక చాలా ఇంప్రెస్ అయ్యి మన దగ్గర కూడా మనకేం తక్కువ, హమ్ కిసీసే కమ్ నహీ, మనకేం తక్కువ లేదు, కాబట్టి మనం కూడా అలాంటి సిటీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అధికారులకు ఆదేశాలు ఇవ్వబడింది. 1 year పట్టిందంటే టైం తీసుకుంది. ఎందుకంటే ప్రణాళిక అనేది చాలా పెద్ద మొత్తంలో చేసుకోవాలి. అంటే చిన్న కాదు, అంత అండర్ గ్రౌండే మొత్తం డ్రైనేజ్ కానీ, ట్రాఫిక్ కానీ, పొల్యూషన్ కానీ, గార్బేజ్ కానీ. ఇప్పుడు కొన్ని సిటీలు చూస్తే మనకి హైదరాబాద్ చూస్తే నిన్న వర్షాలు పడితే ఏమైంది, మొత్తం కార్లు, సైకిళ్ళు, స్కూటర్లు అన్నీ మునిగిపోతున్నాయి.
అంటే అది ఈ హైదరాబాద్ గత 79-80 సంవత్సరాలుగా డెవలప్ అవుతూ ఈ ముక్కలు ఆల్వేస్ ముక్కలు డెవలప్ అతికిలే ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ సిటీకి ఆ ప్రాబ్లం. టెక్నాలజీ మారింది, డిజైనింగ్ మారింది, ల్యాండ్స్కేపింగ్ మారింది, న్యూ ఆర్కిటెక్చర్ వచ్చింది, న్యూ అమ్యూనిటీస్ వచ్చాయి. సో న్యూ సిటీస్ టెక్నాలజీని బయట తీసుకోవచ్చు, ఇటుకలు వాడక్కర్లేదు, ఐజీబీసీ రేటింగ్ వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే ఈ స్టాండర్డ్స్ అయితే నెంబర్ 1 సిటీ. అంటే బయటకి ఎటువంటి నేను చెప్పిన 3-4 ఐటమ్స్ ఎక్కడా కనిపించవు సార్. అయినప్పటికీ ఫ్యూచర్ సిటీకి కొన్ని లక్షల కోట్లు అయితే పెట్టుబడులు అవసరం ఉంటాయి. సో మరి ఇన్ని పెట్టుబడులు ప్రభుత్వం తేగలుగుతుంది అనుకోవచ్చా? అంటే ప్లాన్ అయితే విషయంగా ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా వాళ్ళిద్దరు అపోజిషన్ పార్టీలైనా సెంట్రల్ ఎప్పుడు స్టేట్కి సపోర్ట్ చేయాలి, స్టేట్ ఎప్పుడు సెంట్రల్ సపోర్ట్ చేయాలి. సో విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన వర్క్ కనుక స్టార్ట్ అయితే ఇన్వెస్టర్ రియల్ ఎస్టేట్ ద్వారా చాలా మనీ వస్తుంది. ఎందుకంటే అక్కడ బిల్డర్స్ ప్రాజెక్ట్స్ పెడతారు, పెట్టేవాడు కొనుక్కుంటాడు, చేసేవాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. 3-4 రియల్ ఎస్టేట్ ద్వారా 100 డిపార్ట్మెంట్స్ ప్లస్ ఇండైరెక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఈ ఒక్క వర్క్ స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అని లేకపోతే ఏజెంట్స్ అని కాదండి, దీని వెనకాల ఇండైరెక్ట్ గా చాలా ఉన్నాయి. సప్లయర్స్, వెండర్స్, కన్సల్టెంట్స్, బ్రోకర్స్, వీళ్ళందరూ కూడా 100 డిపార్ట్మెంట్స్, కొన్ని వేల మంది ఈ డిపార్ట్మెంట్ మీద 1,00,000 మంది బతున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయితే ఎంతో మంది బాధపడతారు, ఎంతో మంది ఇబ్బందుల్లోకి వెళ్తారు. సో దాన్ని బట్టి చూసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి పెద్దదానికి ఉంటాయండి. ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నదా దాని సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. సో సార్ ఇప్పుడు పెట్టుబడులు అక్కడ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో, అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ది బెస్ట్ చాయిస్ అంటారు ఇప్పుడు. అంటే ఇన్వెస్టర్స్ కానీ ఓవరాల్ స్టేట్కి ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, అందరికీ విన్ విన్ సిచ్యువేషన్. గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, మీరు అడిగే డబ్బులు ఎక్కడ వస్తాయని. ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ అయితే చూసి జో దిక్తా హై ఓ బిక్తా హై, చూస్తే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ రీబిల్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.